Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 56 is really a clash of titans between Gujarat Titans and Sunrisers Hyderabad. ఈ రెండు టీమ్స్ చాలా ఇంప్రెసివ్ సెకండ్ హాఫ్లో ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ అని చెప్పాలి. ఎందుకంటే గుజరాత్ వాళ్ళు లాస్ట్ 4 మ్యాచెస్లో వరుసగా గెలిచి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. 4 in a row గెలిచారు వాళ్ళు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ తమ లాస్ట్ 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచారు. అండ్ దే ఆర్ ఆల్సో ఇన్ గ్రేట్ ఫామ్. ఇది కదా రియల్ కాంటెస్ట్. మ్యాచ్ వేదిక అహ్మదాబాద్లోని మొటేరా స్టేడియం, ద బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్, క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్. సో చాలా ఎక్సైటింగ్ కాంటెస్ట్. ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళకి 16 పాయింట్లు వస్తుంది. దట్ మ్యాజిక్ ఫిగర్, మన ఈ మధ్య అంతా ఎలక్షన్స్లో మ్యాజిక్ ఫిగర్ అని మాట వింటూ వచ్చాం. ఆ మ్యాజిక్ ఫిగర్ 16 వస్తే మీరు ఆల్మోస్ట్, అంటే ఖచ్చితంగా చెప్పలేదు, 16 వస్తే మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఇంకా 16 పాయింట్స్ వచ్చి ప్లే ఆఫ్స్కి వెళ్ళని వాళ్ళు ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడు లేరు, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్. 16 పాయింట్స్ వచ్చినాయంటే త్రూ టు ద ప్లే ఆఫ్స్. సో అందుకని ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు టేబుల్ టాపర్ అవుతారు, 16 పాయింట్లు వస్తాయి. ఎందుకంటే మీకు అక్కడ 6 టీమ్స్ మధ్య 6 స్తంభాల ఆట, ఒక లాక్ జామ్ క్రియేట్ అయింది. ఏంటంటే టాప్లో ఆర్సీబీ ఉంది, బేస్ ఆఫ్ నెట్ రన్ రేట్, వాళ్ళకి 14 పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది, వీళ్ళకి 14 ఉన్నాయి. గుజరాత్ కూడా 14 ఉన్నాయి. ఈ ముగ్గురు చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు, ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళేటట్టుగా ఉన్నారు. పంజాబ్ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ 13 పాయింట్స్తో 4th ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత చెన్నై అండ్ రాజస్థాన్, వాళ్ళు 12 పాయింట్స్తో ఉన్నారు. సో వీళ్ళ మధ్య చాలా హాట్ కాంటెస్ట్. సో ఒక మ్యాచ్ అటు ఇటు అయినా మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళకుండా ఇటుకి వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడి నుంచి బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఉంటుంది. ఇది రియల్ ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కూడా ప్రతి టీంకి చాలా ఇంపార్టెంట్. 6 టీమ్స్కి, 6 టీమ్స్ మధ్య పోటీ ఉంది. బట్ లేదు, 4 టీమ్స్ చాలా ముందున్నాయి. బట్ దిస్ ఇస్ ద రియల్ కాంటెస్ట్. ఇక్కడ ప్రతి కెనాట్ ఎఫర్ట్ టు లూజ్ ఎనీ మ్యాచ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఏ మ్యాచ్ ఈజీగా తీసుకోవడానికి లేదు. ఈ టాప్లో ఉన్న టీమ్స్ కొద్దిగా ఈజీగా తీసుకున్నాయి అని అనిపించింది నాకు సెకండ్ హాఫ్లో. అందుకే వీళ్ళందరూ కూడా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం మనం చూసాం. ఎనీవే, ఈ మ్యాచ్లో ఇంకొక రకంగా మనం దాన్ని ఫ్రేజ్ చేయాలంటే ఇట్ ఈస్ కాంటెస్ట్ బిట్వీన్ గుజరాత్స్ బౌలింగ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ హెస్ బీన్ వండర్ఫుల్ దిస్ సీజన్. అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కూడా లేట్గా ఫామ్లోకి వచ్చాడు అనుకున్నాడు. అండ్ ఇషాన్ కిషన్ ఆల్సో ఇస్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. క్లాసన్ మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో ఫార్. 500 రన్స్ చాలా దగ్గరలో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఈస్ గివింగ్ వండర్ఫుల్ ఫినిష్. మీరు లాస్ట్ మ్యాచ్లో చూడండి, లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అగేన్స్ట్గా 235 ఎంతో చేశారు ఎస్ఆర్హెచ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసి హైదరాబాద్లో. ఓకే, హోమ్ గ్రౌండ్. దాంట్లో ఈ 5 కూడా బ్రహ్మాండంగా కాంట్రిబ్యూట్ చేశారు. ఓపెనర్లు ఇద్దరు 30s చేశారు, అభిషేక్ అండ్ ట్రావిషేక్. బట్ ఇద్దరు కూడా 200+ స్ట్రైక్ రేట్తో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చారు. తర్వాత క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. 160, 180 ఆ రేంజ్లో మంచి స్ట్రైక్ రేట్ చేశారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చి 200+ స్ట్రైక్ రేట్తో సూపర్బ్ ఫినిష్ ఇచ్చాడు. వాళ్ళు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఫామ్ అది వాళ్ళకున్న ప్లస్. నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైక్ రేట్ ఇన్ డెత్ ఓవర్స్ ఇస్ 200+. అండ్ హీస్ కమింగ్ అప్ యాజ్ ఎ వండర్ఫుల్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. చాలా మంచి ఆల్రౌండర్గా ఎదిగి వస్తున్నాడు. ఈ సీజన్లో హీ హాజ్ అవుట్ డన్ హార్దిక్ పాండ్యా బై కంట్రీ మైల్. హార్దిక్ పాండ్యా కంటే కూడా బెటర్ ఆల్రౌండర్. అంటే ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్. బట్ ఐఎమ్ రెడీ టు గివ్. అంటే మన తెలుగు కురాడు ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నాడు అని కాదు. ఈస్ బౌలింగ్ ఇస్ టచింగ్ 140. కొత్త కోచ్ స్టెఫన్ జోసెఫ్, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్ ఎగ్జాక్ట్లీ, బౌలింగ్ కోచ్, ఇంగ్లీష్ కౌంటీ ప్లేయర్. అతని సూపర్విజన్లో స్పేస్ హెస్ గాన్ హై 130s, 140 కూడా టచ్ అవుతున్నాడు. అండ్ ఈజ్ ఆల్వేస్ హ్యాస్ దట్ న్యాక్ ఆఫ్ స్వింగింగ్ ద బాల్. న్యూ బాల్తో మంచి బౌలింగ్ వేస్తున్నాడు, డెత్లో మంచి రన్స్ చేస్తున్నాడు. సో వీళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. వెరాస్ గుజరాత్ టాప్ 3 బ్యాటింగ్ బాగుంది, కానీ వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఇస్ దర్ బౌలింగ్. రబాడా ఈజ్ హ్యావింగ్ ఇస్ బెస్ట్ ఐపీఎల్ సీజన్. ఎప్పటి నుంచి ఆడుతున్నాడు రబాడా? చాలా కాలం నుంచి ఆడతాడు. బట్ రబాడా ఈజ్ హ్యావింగ్ ఇస్ బెస్ట్ ఐపీఎల్ సీజన్. మంచి రిధంలో ఉన్నాడు. హీస్ టచింగ్ 150 క్వైట్ రెగ్యులర్లీ. 150 కిలోమీటర్స్ వేగంతో బౌలింగ్ వేస్తున్నాడు. న్యూ బాల్తో అద్దరు కొట్టేస్తున్నాడు. న్యూ బాల్లో పవర్ ప్లేయర్, అతను తీసిన వికెట్లు ఎవరు తీయలేదు. అండ్ హీఈస్ హిట్టింగ్ దట్ హార్డ్ లెంత్ చక్కగా యూజ్ చేస్తున్నాడు. బౌన్సర్, క్విక్ బౌన్సర్తో సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఈజ్ ఎక్సెప్షనల్ దిస్ సీజన్. అండ్ సిరాజ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫాయిల్ ఫర్ హిమ్. సిరాజ్
రబాడా తీసిన వికెట్స్ తీయకపోయినా ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నాడు, డాట్ బాల్స్ ఎక్కువ వేస్తున్నాడు. పవర్ ప్లేలో వీళ్ళిద్దరూ 6-5 ఓవర్లు వేస్తున్నారు, 3 ఓవర్లు. అండ్ దే ఆర్ గివింగ్ ద గుజరాత్ ద రిజల్ట్స్. రాజస్థాన్ వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ఉన్న టీమ్స్ మీద కూడా వాళ్ళు అదే ఎఫెక్టివ్గా, అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ వేస్తారు. సో ట్రావిస్ షేక్ వర్సెస్ సిరాజ్ అండ్ రబాడా ఇస్ అ కాంటెస్ట్ టు వాచ్. అండ్ ఈవెన్ రబాడా అగేన్స్ట్ హిస్ కంట్రీమెన్ క్లాసన్. ఎందుకంటే క్లాసన్ 30 బాల్స్లో 3 సార్లు అవుట్ చేశాడు రబాడా మ్యాచ్అప్. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ పోతుంది. వాళ్ళిద్దరేనా బాగా వేస్తున్నది బౌలింగ్? వాట్ అబౌట్ రషీద్ ఖాన్? రషీద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు, అద్దరు కొట్టేస్తున్నాడు. రషీద్ ఖాన్ కూడా సూపర్బ్స్ స్పిన్ బౌలింగ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ జేసన్ హోల్డర్ ఈస్ వెరీ గుడ్ అక్రాస్ ఫార్మాట్స్, అక్రాస్ ఫేజెస్. మీకు న్యూ బాల్తో పవర్ ప్లేలు ఇచ్చినా, మిడిల్ ఓవర్లో అయినా, ముఖ్యంగా డెత్లో ఎక్కువ వికెట్ తీస్తున్నాడు. సో ఈ ముగ్గురు చాలా టైట్ బౌలింగ్ వేశారు. జేసన్ హోల్డర్ మీద ఛాన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతను హైట్ని యూజ్ చేసుకుంటున్నాడు. విల్ గెట్ దట్ ఎక్స్ట్రా బౌన్స్ అండ్ ఈ స్పీకింగ్ ఆఫ్ వికెట్స్. అండ్ దే హ్యావ్ కెప్ట్ అవుట్ ప్రసిద్ధ్ కృష్ణ లెంత్ మిస్ అవుతున్నాడు, ఫుల్ టాస్లు పడుతున్నాయి, మరీ షార్ట్ వేస్తున్నాడు అని చెప్పి ప్రసిద్ధ్ కృష్ణ లాంటి లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ హోల్డర్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు అర్షద్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీకి వాళ్ళు స్థిరపడ్డారు. అండ్ అర్షద్ ఖాన్ స్పీకింగ్ ఆఫ్ వికెట్స్, అలాగే హోల్డర్ మీద వాళ్ళు మిగతా బ్యాట్స్మెన్ ఛాన్స్ తీసుకున్నారు, అర్షద్ ఖాన్ విషయం ఛాన్స్ తీసుకున్నారు. అండ్ క్రూషియల్ వికెట్స్ ఇస్తున్నాడు, క్రూషియల్ రన్స్ కూడా చేస్తారు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 11 రన్స్ అవసరమైనప్పుడు అతను లాస్ట్ ఓవర్ 20th ఓవర్లో ఒక బౌండరీ కొట్టాడు. ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్ ఆల్సో. సో అతను కూడా ఒక మంచి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సూపర్గా ఉంది. సో ఇట్స్ క్లాష్ బిట్వీన్ టైటన్స్ బౌలింగ్ అండ్ రైజర్స్ బ్యాటింగ్. సో మౌత్ వాటరింగ్ కాంటెస్ట్, నోరూరించే పోటీ ఇది ఏ రకంగా చూసుకున్నా కూడా. మరి ఎవరు గెలుస్తారు? అహ్మదాబాద్లో అంత హై స్కోరింగ్గా లేదు ఈ సీజన్లో. 181 ఉంది అక్కడ. మీకు యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 181 ఉంది. ఈ పిచ్ ఎక్కడ అంటే ఈ పిచ్ నెంబర్ 5. దీనిపైన ముంబైతో ఓడిపోయారు గుజరాత్. ఆ ముంబైతో జరిగిన మ్యాచ్లో లో స్కోరింగ్గా ఉంది. బట్ తిలక్ వర్మ ఒక వండర్ఫుల్ 100 కొట్టాడు ఆ మ్యాచ్లో. అది యాక్చువల్లీ ఆ మ్యాచ్లో బ్యాట్స్మెన్ స్ట్రగుల్. సో ఇప్పుడు కూడా బ్యాట్స్మెన్ అంత అనుకూలమైన పిచ్ అని అనుకోను. బట్ ఎనీవే వీ కెనాట్ సీ. ఈసారి ఎన్ని పిచ్చెస్ అన్ని లాటరీ ఉన్నాయి. కొన్ని వెన్యూస్లో ఇది చాలా లో స్కోరింగ్ వెన్యూ అనుకుంటే అక్కడ సడన్లీ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఏ వెరీ వెరీ ఫ్లాట్ బ్యాటింగ్ డెక్. నిన్న చూసాం కదా ధర్మశాలలో యూజువల్లీ అది చాలా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో సీమింగ్ ఇంగ్లీష్ కండిషన్స్ లాంటి పిచ్ చూసాం. సో మనం పిచ్ విషయంలో వీ కెనాట్ బి ష్యూర్. మనకి ఎలాంటి నమ్మకం పెట్టుకుని ఇలా ఉండొద్దని చెప్పే అవకాశం లేదు. కానీ అక్కడ ఏంటంటే బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ ఎక్కువ గెలిచాయి. మనం ఈ పర్టికులర్ పిచ్ నెంబర్ 5లో 6 మ్యాచ్లు అనుకుంటా 4 మ్యాచ్లు బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ గెలిచాయి. బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ కదా. ఎస్ఆర్హెచ్ ఈజ్ ఎ బ్యాటింగ్ ఫస్ట్ టీమ్. సో టాస్ గెలిస్తే గుజరాత్ ముందుగా వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ని దెబ్బకొట్టాలి. చెప్పలేము ఏమన్నా కావచ్చు టాస్ విషయంలో ఎవరేం చేస్తారు. ఎస్ఆర్హెచ్ అయితే టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. టీంలో రెండులో మార్పులే ఉండకపోవచ్చు. ఎస్ఆర్హెచ్లో దే మైట్ గో విత్ ప్రఫుల్ హింగే. ఎందుకంటే అహ్మదాబాద్లో స్పిన్నర్స్ కంటే పేసర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంది. హర్ష్ దుబే ప్లేస్లో ప్రఫుల్ హింగేతో వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గుజరాత్లో లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సాయి సుదర్శన్, వాషింగ్టన్, రాహుల్ తెవాతియా లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కంటే కూడా ప్రఫుల్ హింగే ఒక ఎక్స్ట్రా పేసర్ వెళ్తే బెటర్ అని వెళ్తారేమో అని అనుకుంటున్నాను నేను. నాట్ వెరీ షూర్. అండ్ పంజాబ్ టీంలో గుజరాత్ టీంలో ఎలాంటి మార్పులు ఉండవు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఈవెన్ రాహుల్ తెవాతియా బ్యాటెడ్ వెల్. ఫినిషింగ్ టచ్ ఇవ్వడం అనేది చూసాం మనం. వాషింగ్టన్ ఈస్ గివింగ్ గుడ్. అతను అంటే వాళ్ళు టాప్ 3 దే ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టిల్. కానీ వాళ్ళు నిశాంత్ సింధుని తీసుకొచ్చారంటే ఒక్క మ్యాచ్లోనే నాకు తెలుసు ఒక మ్యాచ్లోనే బ్యాటింగ్ చేశాడు, పర్వాలేదు అనిపించాడు. బట్ వాషింగ్టన్, జేసన్ హోల్డర్, తెవాతియా కొంతవరకు వాళ్ళు కవర్ చేస్తున్నారు. స్టిల్ ఇట్ ఈస్ సాఫ్ట్ అండర్ బెల్లీ. ఖచ్చితంగా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ బాగుందని చెప్పలేం మనం. వాళ్ళు టాప్ 3 మీద డిపెండ్ అవుతారు. గిల్ ఈజ్ ఇన్ ఎక్సెప్షనల్ ఫామ్. గిల్ కానీ, సాయి సుదర్శన్, బట్లర్ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో వాళ్ళని తొందరగా అవుట్ చేయడం అనేది ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్. ఈ ముగ్గురిని కానీ తొందరగా అవుట్ చేస్తే ఎక్స్పోజ్ అవుతారు.
వాళ్ళ మిడిల్ ఆర్డర్ డెఫినెట్గా ఇఫీగానే ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆడతారని చెప్పలేదు. దట్ ఈస్ ద కీ ఫర్ ఎస్ఆర్హెచ్ విక్టరీ. మిడిల్ ఆర్డర్ని తొందరగా ఎక్స్పోజ్ చేయాలి. దాన్ని నితీష్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు అండ్ యశాంత్ మలింగా వికెట్స్ తీయాలి. అప్ ఫ్రంట్లో వికెట్స్ తీయాలి. దట్ షుడ్ బి ది గేమ్ ప్లాన్ ఫర్ ఎస్ఆర్హెచ్. రషీద్ ఖాన్ ఫామ్లో ఉన్నాడు, కానీ అతని ఫార్మర్ ఫ్రాంచైజ్, అతను కెరియర్ స్టార్ట్ చేసింది ఎస్ఆర్హెచ్తో ఐడెంటిఫై అయ్యాడు. కానీ ఫార్మర్ ఫ్రాంచైజ్ మీద అతను మంచి రికార్డ్ లేదు. 6 ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. సో ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా అతని రికార్డ్ ఏం గొప్పగా లేదు. బట్ కరెంట్లీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, దాంట్లో అయితే సందేహం లేదు. అది పరిస్థితి. ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు గుజరాత్ టైటన్స్ టీంలో. వాళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మోస్ట్ ఇంప్రెసివ్ బౌలింగ్, బ్యాటింగ్ అన్నింటిలో కూడా. అండ్ కాంట్రాస్టింగ్ స్టైల్స్. వాళ్ళకి మంచి ఓపెన్ వస్తున్నారు, వీళ్ళకి మంచి ఓపెన్ వస్తున్నారు. కానీ గుజరాత్ వాళ్ళు ఏంటి, వాళ్ళు 4 హిట్టింగ్ టీం. వాళ్ళ ఓపెనర్స్ అంతా అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడతారు. అభిషేక్ ఎలా ఆడతారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. దే డీల్ ఇన్ సిక్సెస్ కూడా మీదే డిపెండ్ అవుతారు. పెద్ద గ్రౌండ్ అది, ఓకే. స్క్వేర్ బౌండరీస్ పెద్దగా ఉంటాయి, స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి. స్ట్రైట్ బౌండరీస్ మరీ పెద్దవి కాదు. స్క్వేర్ బౌండరీస్ మాత్రం, అంటే సైడ్ బౌండరీస్ మాత్రం చాలా పెద్దవి. సైడ్ బౌండరీస్ పెద్దవి కాబట్టి 6 హీటింగ్, సైడ్ బౌండరీస్ వైపు 6 హీటింగ్ కొట్టడం, డీప్ మిడ్ వికెట్, కౌ కార్నర్ అంటారు, అక్కడ కొంచెం కష్టమే ఇక్కడ 6 హీటింగ్. బట్ ఎనీవే, చాలా చాలా మౌత్ వాటరింగ్ కంటెస్ట్. నన్ను అడిగితే గుజరాత్కి ఏమన్నా స్లైట్ ఎడ్జ్ ఉంటుందేమో నాకు అనుమానంగా ఉంది. స్లైట్ 51% ఇన్ ఫేవర్ ఆఫ్ గుజరాత్, 49% ఇన్. ఎందుకంటే వాళ్ళ హోమ్ కండిషన్స్ బాగా తెలుసు వాళ్ళకి, ఎస్ఆర్హెచ్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకూడని మ్యాచ్ ఇది. ఎందుకంటే ఈ 2 టీమ్స్ సెకండ్ హాఫ్లో చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఈ 2 టీమ్స్ మధ్యనే ఆ క్లాష్ ఆఫ్ టైటన్స్ చూడండి ఖచ్చితంగా.